హాయ్ ఎవరిబడి. కాలర్లు, హ్యాండ్స్, పాకెట్ అన్నీ రెడీ చేసుకున్నాం. దాన్ని తగిలించడం, అన్నీ కనెక్ట్ చేయటం వస్తే ముందు అవి నేర్చుకుంటే సరిపోద్దని అనుకుంటున్నాను. ఇది చూడండి, మీకు ఉపయోగపడితే హ్యాపీ. ఫస్ట్ షోల్డర్ పార్ట్లు తగిలించాను, ఫ్రంట్ పార్ట్లు. బ్యాక్ ఫోల్డ్ చేసి కుట్టాలి. బయట లాగటమే దాన్ని. నెక్స్ట్ పార్ట్ అలాగే పైన కుట్టేసుకోవటం, తిరిగేసి కుట్టేసుకో. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి. ఫాస్ట్ తగ్గించి క్లారిటీగా పెడతాను. ఫోటోలో హ్యాండ్స్ వేస్తున్నాను. హ్యాండ్స్ తక్కువ ఉన్న పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ వేసేది పాకెట్ ఉన్న పార్ట్ వేయాలి, లెఫ్ట్ సైడ్ది. హ్యాండ్స్ తక్కువ ఉన్నది వేసి నెక్స్ట్ రెండు హ్యాండ్స్ పార్ట్ తక్కువ ఉన్నది చూడండి. అది పార్ట్ తక్కువ ఉంది, బ్యాక్ వెనక్కి వెళ్తుంది. రెండో హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రైట్ సైడ్ పార్ట్ బ్యాక్ వెళ్తుంది. హ్యాండ్స్ కలుపుకోవాలి. భుజాలను కుట్టేసిన తర్వాత హ్యాండ్స్ కలుపుకోవాలి. మళ్ళీ చూపిస్తాను. భుజాలను కుట్టేసారు రెండో హ్యాండ్. సైడ్లు కలిపిన తర్వాత హ్యాండ్స్ ఫోల్డ్ కుర్చీల్లో అట్లా పెట్టుకొని కింద కుట్టుకో, కలవకుండా వేరే దానికి తగలకుండా చూసుకోవాలి. జస్ట్ ట్రైల్ వేస్తున్నాను. ఈమ్స్ వస్తే మళ్ళీ నీట్గా పెడదాము. నెక్స్ట్ కాలర్ పాకెట్ విడిగా చూపించాను. ఈ బేసిక్స్ మళ్ళీ నీట్గా పెట్టాలి ఒకసారి. మళ్ళీ సింపుల్గా చూపించేటట్టు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. నెక్స్ట్ కింద క్రాస్ కుట్టుకోవాలి. లెవెల్ చేసుకున్నాం. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఒకసారి కుట్టి మళ్ళీ ఇంకొకసారి దానిపైన వేయాలి. రెండో కుట్టు కూడా వేయాలి. మళ్ళీ ఫోల్డ్ చేసి రెండోసారి వేయాలి. కిందనే సమానం చూసుకొని కాలర్ వేసుకోవాలి. ఎక్కువ తక్కువ కట్ చేసుకొని తర్వాత కాలర్ కొలుచుకోవాలి. సరిపోతే కట్ చేయాలి. బాడీ కాలర్ మాత్రం కట్ చేయకూడదు. కాలర్ సరిగ్గా అనిపించట్లేదు. కాలర్ డాట్ సెంటర్లోకి వచ్చినట్టు చూసుకోవాలి. ఖర్చు వదులుకొని కుట్టుకోవాలి. తర్వాత కొంచెం రెండు అతుక్కొని ఇంకా జస్ట్ కాలర్ పైన కుట్టేసుకోవాలి. రౌండ్గా వేసుకుంటే ఇంకా అయిపోయినట్టు. హ్యాండ్స్ కప్స్లు వేసేసుకొని అయిపోయింది. కప్స్లు చేతులకి కప్స్లు కటింగ్ దగ్గర పట్టీలాగా ఉన్న దగ్గర బెల్ట్ పెట్టాలి. పట్టీ పక్క
కానీ సైడ్ కుట్టుకోవాలి, కాలర్ కానీ దేనికైనా సరే అట్లా తిప్పి కుట్టి తిరగేయాలి బయటకు వచ్చేటట్టు నీట్గా. ఓకే, అయిపోయింది. షర్ట్ బల్లపైన వేసి ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇంతే, ఫినిష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అర్థం కాక కామెంట్ పెట్టండి.